లో కూడా ఎప్పుడైతే మనస్సు ఆంతరంగికం అవ్వడం మొదలుపెట్టిందో, అంటే ఇంట్రావర్టెడ్నెస్, లోపల అంతర్ముఖత పొందడం మొదలుపెట్టిందో, మనస్సుకి ఇంకా బాహ్య ప్రజ్ఞలన్నీ కూడా రుచించవు. అంటే రుచించవనంటే అవి ఎలా ఉంటాయంటే డమ్మీలా ఉంటాయి. అవి డమ్మీ. జస్ట్ ఒక మనం జీవితం ఉంది కనుక, దేహం ఉంది కనుక, ఉపాధి ఉంది కనుక వి రిలేట్. అంత లోపల అంత ఆనందాన్ని పొందడం మొదలు పెడుతుంది మనస్సు. బాహ్య సుఖాలు, బాహ్యమైన ఆనందాలు కనపడడానికి. ఎందుకని అన్ని నీరసించి, ఇప్పుడు చెరుకు రసం తీసేసిన తర్వాత చెరుకు తీసేసింది ఎలా కనిపిస్తుందో, నిజంగా కూడా ఒక వ్యక్తిని చూసినా, ఒక వస్తువుని చూసినా, ఒక పదార్థాన్ని చూసినా అవన్నీ ఆ మనస్సుకి ఎలా అనిపిస్తున్నాయంటే జస్ట్ ఒక పదార్థజాతంగా అనిపిస్తుంది. ఎందుకని? యథార్థాన్ని రుచించడం మొదలుపెట్టింది కాబట్టి. మనం చెరుకుని ఇష్టపడతామా, లోపల ఉండే రసాన్ని ఇష్టపడతామా? అందుకోసమే చెరుకుని కూడా మనం పట్టుకుంటున్నాం, దాన్ని ఇంట్లో తెచ్చి పెట్టుకుంటున్నాం, దాన్ని కొన్నప్పుడు కానీ, ముట్టుకున్నప్పుడు కానీ, నోట్లో పెట్టుకున్నప్పుడు కానీ చెరుకు గడను కూడా నోట్లో పెట్టుకుంటున్నాం కదా. చెరుకుని ఎందుకు ఇష్టపడుతున్నాం? బికాజ్ రసం ఇస్ దేర్. అలాగని ఇక్కడ ఈ లోకంలో దీంట్లో ఆనందం ఉందని లోపల ఉన్నటువంటి ఆనందాన్ని గుర్తించలేని వ్యక్తి బయటికి తిరుగుతున్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే మనస్సుకు ఒక్కసారి అంతర్ముఖత చెందడం అలవాటై లోపల ఉన్నటువంటి ఆంతరంగికమైనటువంటి స్థితిని పొంది లోపల ఆ ఆనంద స్థితిని అనుభూతి పొందడం మొదలు పెడితే మనస్సుకి ఇంకా నష్టమానసోత్కృష్ట యోగిన, ఉత్కృష్టమైనటువంటి యోగం ద్వారా వాడి మనస్సును ఒకవేళ పాడేసుకోవడం, లేకపోతే ఆ మనస్సుని కొంతకాలం దీర్ఘకాలంగా పడేసుకోవడం కంటే స్వస్థితి యతః కృత్యమస్తికి, అసలైనటువంటి యోగి వాడు ఎవరు? మనస్సు మేలుకున్నా అది అంతర్ముఖమై ఉంటుంది. బాహ్యంగా జస్ట్ ఇంద్రియార్థేషు వర్తంతే ఇతి మత్వా యోగి నైవ కించిత్ కరోమితి యుక్తో మన్యేత తత్వవిత్. ఆ తత్వవేత్త అయినటువంటి వాడికి మాత్రమే మనస్సు మేలుకున్నా ఏమీ చేయదు, పడున్నా ఏమీ చేయదు. ఆ తత్వవేత్తకొక్కడికి. అందుకని ఇక్కడ రమణ మహర్షుల వారు అంటారు, తత్వాన్ని దర్శించడం మొదలు పెట్టాలి కానీ మనం మనస్సుని పడేసుకోవడం మన ప్రయత్నం కాదు. కాబట్టి ఇక్కడ 15వ శ్లోకంతో రమణ మహర్షుల వారు కంప్లీట్గా బాహ్య ఆంతరంగికమైన సాధనలన్నిటినీ మూటకట్టి, బాబు ఇదిగో కర్మ, దాన్ని ఈశ్వరార్పణ భావనతో చేస్తే కర్మయోగం అవుతుంది. భక్తి, ఆ భగవద్ ఆరాధన, పూజ, స్తోత్రము, జపము, చింతన, ఇవన్నీ కూడా అంగాలు. అలాగనే ధ్యానం, అది ఒక అంగం. అలాగనే అష్టాంగ యోగాలు, ఇవి ఒక అంగం. ఇవన్నీ డిఫరెంట్ ఇది మీన్స్ ఆఫ్ నాలెడ్జెస్. ఇవన్నీ కూడా డిఫరెంట్ డిసిప్లైన్స్, ఒక్కొక్క డిసిప్లైన్. ఇది మనం కర్మయోగిగా కొంతమంది చిత్తశుద్ధిని పొందొచ్చు, భక్తితో కొంతమంది చిత్తశుద్ధిని పొందొచ్చు, అష్టాంగ యోగాలతో చిత్తశుద్ధిని పొందొచ్చు. ఏదైనా చిత్తశుద్ధి పొందడానికే పనిచేస్తాయి. కానీ మోక్షానికి జ్ఞానం మాత్రమే సాధనం. ఇప్పుడు మీకు అర్థమైందా? ఈ కర్మలు కానీ, దానం కానీ, వ్రతం కానీ, పూజలు కానీ, ఇవన్నీ దేనికి పనిచేస్తాయి? చిత్తశుద్ధికి మాత్రమే పనిచేస్తాయి. ఇప్పుడు సపోజ్ ఇక్కడి నుంచి కారులో మీరు హైదరాబాద్ వెళ్ళొచ్చు. మిమ్మల్ని అడిగాం, బయటికి తట్టాబుట్టని సర్దుకోగానే మిమ్మల్ని అడిగాం, ఏమండి ఎక్కడికి వెళ్తున్నారని అంటే, కారు ఎక్కుతున్నారు, అమెరికా వెళ్తున్నారండి మా అబ్బాయి అన్నారు. అమెరికానా, ఇదేంటి కారులో అని అనుకున్నాం. చూడండి, ఈ కారులో రైల్వే స్టేషన్కి వెళ్ళారు, దింపారు, మొత్తం ట్రైన్ దగ్గరికి వెళ్ళారు. నేను అడిగాను, ఏమండి నిజం చెప్పండి ఎక్కడికి వెళ్తున్నారని అడిగాను. అమెరికా వెళ్తున్నాడండి అన్నారు. ఊరుకోండి, మనసులో అనుకున్నాడు, వీడు నాకు కథలు చెప్తున్నాడు, వీడు అమెరికాకి వెళ్తాడట, కారులో వచ్చాడు, ట్రైన్ ఎక్కుతున్నాడు, ఏమన్నా బుర్ర ఉందా అని. వాడికి తెలుస్తుంది ఇవన్నీ ఏంటి, ఈ సాధనాలు అమెరికా చేర్చావు, కారు అమెరికాకి వెళ్ళదు, ట్రైన్ అమెరికాకి వెళ్ళదు. వీడు ఏం చేశాడంటే, సరే నేను వస్తాను పదా అని వెళ్ళాడు. హైదరాబాద్లో దిగాడు, ఓ ట్యాక్సీ వచ్చింది, ఎక్కడికి వెళ్తున్నాను నిజం చెప్పండి అన్నాడు. అమెరికాకండి, అబద్ధం ఎందుకు అన్నాడు. తిన్నగా శంషాబాద్ వెళ్ళాడు, ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళాడు. ఇంకా అడుగుతాడా ఎక్కడికి వెళ్తాను, అనుమానం వస్తుంది, రాదు. ఎందుకని? వాడికి తెలిసిపోయింది ఇప్పుడు అమెరికాకు తీసుకెళ్లేది ఈ సాధనమే, ఇంకా ప్రశ్న వేయడు. కానీ వీడు ఆటో ఎక్కినా, కారు ఎక్కినా, ట్రైన్ ఎక్కినా అనుమానం ఉంటూనే ఉంటుంది. ఎందుకని? ఈ సాధనాలు అమెరికాకి తీసుకెళ్ళావు. కానీ గుర్తుపెట్టుకోండి, ఆ ఫ్లైట్ మన ఇంటి గుమ్మం మీదకి వచ్చి ఆగదు కదా, దాని దాకా మనం వెళ్ళాలి కదా, అందుకు ఈ సాధనాలు. అలాగనే మోక్షానికి జ్ఞానమే సాధనం, రెండోది ఏం కాదు. కానీ ఆ జ్ఞానం కలగాలి అని అంటే ఇదిగో అంతఃకరణ శుద్ధి కావాలి. ఆ అంతఃకరణ శుద్ధికే కర్మ అని కానీ, భక్తి అని కానీ,
అష్టాంగ యోగాలు కానీ ఇవన్నీ చెప్పబడ్డవి. కారణం ఎందుకు? ఆ అంతఃకరణ శుద్ధికే. అందుకనే శంకరులు చాలా క్లియర్గా, చాలా ట్రాన్స్పరెంట్గా ఆయన శాస్త్రాన్ని దర్శించారు, అనుభవించారు, అదే చెప్పారు. దాన్నే రమణ మహర్షుల వారు కూడా ఇక్కడ అంటారు, కర్మ, భక్తి, యోగము, ధ్యానము ఇవన్నీ కూడా అంతఃకరణ శుద్ధికి మార్గాలు. మీరు దానం చేయండి, దానివల్ల మోక్షం రాదు, అంతఃకరణ శుద్ధి. మీరు వ్రతం చేయండి, మోక్షం రాదు, కానీ అంతఃకరణ శుద్ధి వస్తుంది. ఉపవాసం చేయండి, మోక్షం రాదు, అంతఃకరణ శుద్ధి వస్తుంది. అయితే ఈ దానము, కర్మ, జపము, పూజ, ఆరాధన, అష్టాంగ యోగాలు వీటన్నిటినీ రెండుటికి వాడుకోవచ్చు. లౌకిక భావాలుండి ఆధ్యాత్మిక సంస్కారం లేకపోతే ఇవన్నీ సిద్ధులకి, పుణ్యాలకి, ఫలితాలకి వాడుకోవచ్చు. లేదు, నాకు మోక్షమే కావాలి, అద్భుతమైన మానవ జన్మ గురువు లభించాడు, దొరక్క ఈ మానవ జన్మ నాకు దొరికింది, నాకు ఈ సిద్ధులు, ఫలాలు, ఫలితాలు, పుణ్యాలు వద్దు, నాకు మోక్షమే కావాలి అనుకున్న సాధకుడు ఎవడైతే పుట్టాడో వాడు ఈ కర్మ, భక్తి, ఉపాసన, యోగాలు వీటన్నిటినీ కూడా అంతఃకరణ శుద్ధికే వాడుకుంటాడు. ఇప్పుడు మీకు అర్థమవుతుందా ఎందుకు పూజ చేయాలో? ఇప్పటికీ నేను కూర్చుని రోజు పూజ చేస్తాను హాయిగా. పూజ మానేయక్కర్లేదండి. రమణ మహర్షి అంతటి వ్యక్తి కూడా ప్రతినిత్యం వీలైనప్పుడల్లా గిరి ప్రదక్షిణ చేసేవారట, హాయిగా కూర్చునేవారట, అరుణాచలేశ్వరుణ్ణి చూసేవారట, వచ్చేవారు. ఈశ్వర భావన అది. కాబట్టి ఆ పూజ కానీ, ఆ జపం కానీ, పూజ చేస్తామా అండి ఇంట్లో, దానివల్ల రెండు ఫలితాలు ఉన్నాయి, మనకు తెలియదు. ఒకటి మనకు అంతఃకరణ శుద్ధి, రెండు ఆ స్థలానికి పవిత్రత. ఈశ్వరారాధన జరుగుతుందనుకోండి, ఒక మహావిష్ణువునో, శివున్నో, అమ్మవారినో ఒక ఆరాధన జరుగుతూ ఉంటే అక్కడ పంచభూతాలు కానీ, ప్రకృతి కానీ పవిత్రమవుతూ ఉంటుంది నిరంతరం. ఉంది ఆ పూజగా ఆ శక్తి ఉంది. లేకపోతే మన ఋషులు అబద్ధం ఎందుకు చెప్తారండి? మన చేత అనవసరంగా కాలక్షేపం, వాళ్ళు ఏమన్నా అవసరమా? మన నాశనం అయిపోవాలని కోరుకున్నారో వాళ్ళు? లేదు, మనం బాగుండాలని కోరుకున్నారు వాళ్ళు. మనకు వాళ్ళు చేసింది అది. ఒక ధ్యానం చేయమంటారు, ధ్యానం చేస్తే మీ మనస్సు, మీ లోపల ఉన్నటువంటి మదంతా శుద్ధి అవుతుంది. పూజ చేస్తే మీ గదంతా శుద్ధి అవుతుంది. అందుకని కేవలం ఏదో పూలతోటి అలా చేసేయడం కాకుండా ఆ పవిత్రత అలాగ మీరు అక్కడ ఫీల్ అవ్వండి. ఆ వైబ్రేషన్స్, ఆ పవిత్రత, అత్యంత శక్తి అది. ఆ పూజ గదంతా వ్యాపించి ఉంటుంది, ఆ ఇళ్లంతా అది వ్యాపించాలి. ఇంట్లో ఏ మూల కూడా ఏ దోషం ఉండకూడదు. పరమాత్మ అన్ని దోషాలు పోవాలి. ఇంట్లో బ్రతికి అందరిలో కూడా సద్బుద్ధి కలగాలి. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ ప్రార్థన. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః. అందుకనే ఇది ఒక గొప్ప సాధన. ఒక్కసారి చూడండి ఆ డిసిప్లిన్ లైఫ్, ఒక్కసారి ఆ స్థితిని పొందితే అసలు మనిషి ఎక్కడో తేలికైపోతాడండి. ఈ బరువులు ఉండవు, ఈ దరువులు ఉండవు, ఈ గొరువులు ఉండవు, ఏం ఉండదండి. మనిషి స్వచ్ఛంగా తేలికైపోతాడు మనిషి. ఇంకా భారం ఉండదు మనిషి మీద, ఆ ఒత్తిడి కానీ ఏం ఉండదు, హాయి అయిపోతాడు మనిషి. ఎందుకని? స్వస్థితిర్యతః కృత్యమస్తికిం. వాడి స్థితికి వచ్చిన తర్వాత ఇక వాడికి ఇవన్నీ కూడా వాడికి ప్రధానంగా అనపడదు. అర్థమైందండి? కాబట్టి ఆ రకంగా అంతర్ముఖత మనిషికి ప్రధానం. అది ప్రతి వ్యక్తి చేయగలిగినటువంటి సాధన. చేయలేమేమో, మాకు చేత కాదేమో, ఎవ్వరు అనుమానం పెట్టుకోవద్దు. ఎందుకని ఈ 15వ శ్లోకంతో మహర్షి బాహ్యాభ్యంతర సాధనాల గురించి మాట్లాడుతూ ఇప్పుడు డైరెక్ట్గా సాధ్య వస్తువు గురించి పుట్టుకోబోతున్నారు. అసలు మనస్సు మీద చాలా ఎక్సలెంట్ అనాలిసిస్ ఇక్కడ జరుగుతుంది. ఆయన అంటారు ఈ 16వ శ్లోకంలో, దృశ్యవారితం చిత్తమాత్మనః చిత్వదర్శనం తత్వదర్శనం. ఇక్కడ ఆయన చాలా క్లియర్గా ఇక్కడ ఒక చిన్న సాధన మనకు అలవాటు చేస్తున్నారు. గీతలో ఒక శ్లోకం ఉంది, ఏంటనంటే అపూర్యమానమచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి న కామ కామీ. చాలా ఎక్సలెంట్ కృష్ణుడి యొక్క స్టేట్మెంట్ అది. ఇప్పుడు సముద్రము ఎక్కడికి పరుగులు తీసి దాన్ని లాక్కుంటాం, లేకపోతే దాన్ని కలిపేసుకుంటాం, దీనికి వెళ్ళదు. హాయిగా చూడండి, సముద్రం చూడండి ఎలా ఉంటుంది, అలాగా మంచి గంభీరంగా అలాగా ఊగుతూ ఉంటుంది ఆ సముద్రం. నదే
ఎండాకాలం ఒకలాగా, వర్షాకాలం ఒకలాగా, బాగా వర్షాలు పడిపోతే ఇంకోలాగా ఉంటుంది. సముద్రం కాలాలతో సంబంధం ఉందా? ఎప్పుడు ఒకటేలాగా, అలాగా ఎప్పుడు అలాగా నిండుగా అలలతోటి అలా ఉంటుంది. ఎప్పుడు మార్పు చెందకుండా ఒకలా ఉంటుంది సముద్రం. తర్వాత దాంట్లోకి ఇన్ని నదులు వదిలేసామనుకోండి, సముద్రం పొంగిపోయి పొరిలిపోతుందా? నో. ఈ నదులు ఏవి కలపలేదనుకోండి, సముద్రం ఏమన్నా తగ్గిపోతుందా? నో. సముద్రానికి పెరుగుదల గాని తరుగుదల గాని బయట నుంచి వచ్చే వాటి వల్ల కలగదు. అందుకని అపూర్యమాణం అచలం ప్రతిష్టం సముద్రం ఆపహ ప్రవిశంతి. ఎన్ని నదులు వెళ్ళి కలిసినా, ఎన్ని నీళ్లు వెళ్ళి ఎన్ని క్యూసెక్కులు నీళ్లు కలిపేసినా అలానే ఉంటుందండి. అది అలా తీసేసుకుంటుంది. ఏమైపోతుందో అయిపోతుంది. మళ్ళీ దాని నుండి ఆవిరైపోయి పైకి వెళ్ళిపోతున్నప్పటికి కూడా సముద్రం తరుగుదల ఉండదు. అలా ఉంటుంది సముద్రం. అందుకనే దానికి అనంతమన్నారు. సముద్రం మహా గొప్పది సముద్రం.